పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన హరిత ఉద్యమం జోరుగా సాగుతోంది. చిన్న పెద్ద ఊరు వాడ ఈ చైతన్య కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ప్రజా ప్రతినిధులు తమ వంతు బాధ్యతగా మొక్కలు పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పచ్చదనంతోనే భవిత పదిలమంటూ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి జోరుగా సాగుతోంది. ఇందులో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ చైతన్య స్ఫూర్తిని చాటుతున్నారు. కడపలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సిబ్బంది విద్యార్థులతో కలిసి తిలక్ నగర్, వైఎస్సార్ పోలీస్ కాలనీల్లో మొక్కలు నాటారు. ఈటీవీ ఈనాడు స్ఫూర్తితో ఈ నెల 22 నాటికి 1,00,000 మొక్కలు నాటుతామని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. మైదుకూరులో ఆదిత్య యోగా కేంద్రం అభ్యాసకులు ఎస్సీ సంక్షేమ వసతిగృహం ఆవరణంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ మహిళలు, చిన్నారులు ప్రతిజ్ఞ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఆర్సీఎం చర్చిలో శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటికొక్క మొక్క పెంచాలని పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మార్కెట్ యార్డులో ప్రత్తిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కన్నబాబు 1,500 మొక్కలు నాటారు. సమాజ హితం కోసం ఈటీవీ చేస్తున్న కృషిని అభినందించారు. రాజమహేంద్రవరంలోని సంక్షేమ బాలికల వసతిగృహంలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొక్కలు పెట్టారు. ప్రతి ఒక్కరూ ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. విశాఖ మర్రిపాలెం వుడా లేఅవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కల విశిష్టతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సభ్యులందరికీ మొక్కలు పంపిణీ చేశారు. నగరంలో వెంకోజీపాలెం గణపతి యూత్ అసోసియేషన్ వనభారతి జనహారతి నిర్వహించింది. 1 నిమిషంలో 200 మొక్కలు నాటి అసోసియేషన్ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు. అనకాపల్లి మండలం కనకదుర్గ అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. విజయనగరం ఎంఆర్ హాస్టల్ ఆవరణలో స్టూడెంట్స్ హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ మొక్కలు నాటారు. పార్వతీపురం పురపాలక సంఘంలో సిబ్బంది భారీగా మొక్కలు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు.